ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసింది. 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి అయితే కొనసాగింది. ఫిబ్రవరి 13వ తేదీన వెలువడిన ఫలితాలతో ముగింపు ఏర్పడింది. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 3 కార్పొరేషన్లతో పాటు 66 మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా వారి మద్దతుతో మరికొన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం కనబడుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలకే పరిమితమైంది. మిగతా 27 మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. బీజేపీ మొదట కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ లో విజయం సాధిస్తుందని అంతా భావించినా కేవలం కరీంనగర్ కార్పొరేషన్ కు మాత్రమే పరిమితం కానుంది. నిజామాబాద్ లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, మజ్లిస్ జత కలిసి కార్పొరేషన్ ను దక్కించుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవడం కోసం ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. కొన్ని చోట్ల కొంత హంగు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. అత్యధిక స్థానాలు కార్పొరేషన్ అటు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి సందర్భాలలో కొన్ని చోట్ల అయితే కాంగ్రెస్ అసలు పూర్తిగా స్వీప్ చేసింది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఎక్కడ ఏ కార్పొరేషన్ లోనూ గెలుచుకోలేకపోగా మున్సిపాలిటీల్లో కూడా ఓ మేరకు మాత్రమే ఫలితాలు సాధించిందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఏ కార్పొరేషన్ లోనూ పూర్తిగా ఆధిక్యం సాధించలేకపోయింది. కరీంనగర్ లో మాత్రం స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన 6 కార్పొరేషన్లలో 3 చోట్ల కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. మరో 3 చోట్ల ఇతరులతో కలిసి అధికారాన్ని దక్కించుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా 66 చోట్ల కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. ఇక బీఆర్ఎస్ 13 స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా ఎక్కడ దక్కని పరిస్థితి కనిపిస్తుంది. 83 మున్సిపాలిటీల్లో ఆధిక్యత తమకే దక్కబోతుందనే అధికార పార్టీ ప్రకటించింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని కూడా నింపాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికలు ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మొత్తం 26 జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి మినహా మిగిలిన స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కే దక్కాయి. మొత్తం 7 కార్పొరేషన్ లోని 414 డివిజన్ లో కాంగ్రెస్ కు 190, బీజేపీకి 75, బీఆర్ఎస్ కు 60 స్థానాలు దక్కాయి. మున్సిపాలిటీల్లోనూ 2581 వార్డులకు దాదాపు 1347 చోట్ల కాంగ్రెస్ గెలిచి తన సత్తా చాటిందని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ 716, బీజేపీ 261 వార్డులు మాత్రమే దక్కించుకున్నాయి. మజ్లిస్, సిపిఐ, సిపిఎం, స్వతంత్రులు తో కలిసి దాదాపు 257 వార్డులు గెలిచాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్ లో దిగబడినటువంటి బీఆర్ఎస్ అటు మున్సిపాలిటీల్లో గెలిచి వార్డులో కొంత ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలకు గాను 8 చోట్ల గెలిచి ఒక సంచలనం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. 116 మున్సిపాలిటీలకు గాను 79 స్థానాల్లో పార్టీలకు స్పష్టమైన మెజార్టీ లాగా మిగిలిన 37 స్థానాల్లో హంగు ఏర్పడింది. అంతిమంగా ఈ నెల అంటే ఎల్లుండి ఏ పార్టీకి ఎన్ని చైర్మన్ పీఠాలు దక్కుతాయా అనేది కూడా ఫలితం తేలే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ తన వ్యూహాలు పదులుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల విజయమే లక్ష్యంగా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అటు కార్పొరేషన్లు ఆనుకొని ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఆయన
విస్తృతంగా పర్యటించారు. ప్రతిరోజు మంత్రులు, నేతలు, అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ సైతం, జూమ్ మీటింగులు సైతం నిర్వహించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్షేత్రంలోకి దిగినటువంటి పరిస్థితుల్లో తమ 2 ఏళ్ల పాలనలో సాధించినటువంటి విజయాలు, అమలు చేసినటువంటి పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం నగర కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో దాదాపు 52 వార్డులను సాధించింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఎన్నికల్లో బలం చాటేందుకు ఉత్సాహంగా రంగంలోకి దిగిన ప్రచారంలో వెనుకబడిందని చెప్పొచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావులు కొన్ని ప్రాంతాల్లోనే ప్రచారం చేశారు. మిగిలిన చోట్ల స్థానిక నాయకులే ఆ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ నాయకులంతా ప్రభుత్వ వైఫల్యాలనే అస్త్రాలుగా చేసుకొని ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఆ పార్టీకి 13 స్థానాలు, 13 మున్సిపాలిటీలే దక్కాయి. మరికొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. 27% మున్సిపల్ వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక బీజేపీకి సంబంధించి ఎన్నికలను చాలా కీలకంగా భావించింది. ఆ పట్టణ ప్రాంత ఓటర్లంతా తమ వెంట ఉంటారని మొదటి నుంచి బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో తమకు పట్టున్న నగరాలు, పట్టణాల్లో బలాన్ని మరింత పెంచుకునేందుకు పోరాడింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా పలువురు మరో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు సైతం ఎన్నికల ప్రచార పర్వంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై లోపాలు, కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి చేస్తున్న సహాయం గురించి వీరంతా విస్తృతంగా కూడా ప్రచారం చేసినా ఆ పార్టీకి ఎన్నికల్లో దాదాపు 10% మేర వార్డులు మాత్రమే దక్కాయని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పీఠాలకు మనం ఒకసారి చూసుకుంటే ఏ స్థానాల్లో పూర్తిగా గెలిచిందనేది చూస్తే నేరేడుపల్లి, హుజూర్ నగర్, హలియా, కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, నందికొండ, చండూరు, చిట్యాల, బుల్పల్, ధర్మపురి, భీమ్గల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, చెన్నూరు, మంతాని, హుస్నాబాద్, మరిపేట, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోళ్, జోగిపేట, సదాశివపేట, హుజూర్ నగర్, కొల్లాపూర్, పెబ్బూరు, స్టేషన్ గన్పూర్, మదిర, అశ్వరావుపేట, ఇల్లందు, ములుగు, ఆత్మకూరు, కల్వకుర్తి, వైరా, కల్లూరు, పరకాల, సత్తుపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, నాగర్ కర్నూల్, వనపర్తి, మిర్యాలగూడ, మక్తల్, కొస్గి, ఆర్మూర్, పెద్దపల్లి, చేవెళ్ల, శంకర్పల్లి, షాద్ నగర్, కొడంగల్, కొత్తపేట, మోత్కూరు, ఏదులాపురం, లక్షెట్టిపల్లి, చౌటుప్పల్, భువనగిరి, నిర్మల్, నర్సంపేట, భూపాలపల్లి, కోరుట్ల, తాండూరు మొత్తం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు ఒక స్పష్టమైన ఆధిక్యత అయితే లభించింది. ఈ స్థానాల్లో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి గడ్డిపోచారం, గుమ్మడిదల, ఆయిజా, ఇబ్రహీంపట్నం, తొర్రూరు, చెర్యాల, తిరుమలగిరి, అమనగల్, మూడు చింతలపల్లి, సిరిసిల్ల, తుప్రాన్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ అయితే దక్కించుకుంది. ఇంకా మిగిలిన చోట్ల హంగు ఏర్పడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇతర పక్షాలతోటి కొంత రాజీకి పోతుంది. అక్కడ ఒక అండర్స్టాండింగ్ తో కూడా ఆ స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చింది. తమ 2 ఏళ్ల పాలనను పూర్తిగా ప్రజలు విశ్వసించారని కూడా కాంగ్రెస్ భావిస్తా ఉంది. ఈ ప్రచార పర్వానికి సంబంధించి మంత్రులు, కీలక నేతలంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఆ పని చేయడం కొంత కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. గతంలో కాంగ్రెస్ అంటే ఎన్నికలను కొంత తేలిగ్గా తీసుకుండేది. తెలంగాణ వచ్చిన తర్వాతకి కాంగ్రెస్ ప్రతి ఎన్నికను కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కొత్త ఒరడుని సృష్టించింది. బీఆర్ఎస్ ఎన్నిక అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లేది. ఇప్పుడు బీఆర్ఎస్ తోని కూడా కాంగ్రెస్ పోటీ పడి ఎన్నికలను ప్రతి ఎన్నికను కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అదే స్థాయిలో కూడా పోరాటం చేస్తా ఉంది. మనం మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పూర్తి ఆధిక్యత కనబరిచింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ బలపడినప్పటికీ కూడా పూర్తిగా అయితే కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. సేమ్ ఫలితాలు ఇప్పుడు నగరపాలక మున్సిపాలిటీలో కూడా రిపీట్ అయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు.
ఈ కాంగ్రెస్ సక్సెస్ సాధించడానికి క్షేత్ర స్థాయిలో మంత్రులు ఉండడం, ఎమ్మెల్యేలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తా ఉంది. ఇంకా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారనేది ఒక స్పష్టమైన సంకేతం అయితే తెలంగాణ ప్రజలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ యాకేష్.